కు స్వాగతం. అండర్ గ్రౌండ్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో లేరో కూడా తెలియని సుప్రీం లీడర్ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఒక లీక్ బయటకు ఇచ్చింది ఇరాన్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇజ్రాయెల్ వ్యూహాలని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టు కనిపిస్తుంది. అండ్ రెండో అంశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కావచ్చు, ఫారిన్ మినిస్టర్ అరాక్సీ కావచ్చు, స్పీకర్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం జనానికి అందుబాటులో లేరు. మొన్నటి వరకు ప్రెస్ మీట్లో కనిపించడమో లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయటమో. ఎందుకంటే ఇజ్రాయెల్ ట్రాకింగ్ చాలా బలంగా మొదలెట్టింది. అమెరికాతోటి పూర్తి స్థాయిలో విభేదించిన తర్వాత ఇజ్రాయెల్ మా మటుకు మేము ఇరాన్తో యుద్ధం చేస్తాం, మీరు దయచేసి ఇన్వాల్వ్ కాకండి, ఇందులో మీరేమన్నా శాంతి చర్చలు ఒప్పందాలు చేసుకుంటే మీ ఇద్దరు చేసుకోండి అనేది ఇజ్రాయెల్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఆ మేరకు నెతన్యాహు మీద గట్టి ప్రెషర్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఉంది, ఇజ్రాయెల్ క్యాబినెట్ నుంచి ఉంది, ఇజ్రాయెల్ ప్రతిపక్షం నుంచి ఉంది కూడా. ఒక అనివార్యత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి తీరాల్సింది. వాళ్ళు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని తెర మీదకి తీసుకొచ్చారు. లేదా తెర మీద తీసుకురావడం అంటే ఆయన బంకర్లో ఉన్నాడు, దాక్కున్నాడు, గాయపడిన ముస్తఫా ఖమేనీ కోలుకున్నాడు, ఇలా రకరకాల వదంతులు. మొన్నటికి మొన్న ఒక శాంతి చర్చలకి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాం, మేము సంతకాలు చేయబోతున్నామని ట్రంప్ చెప్పాడు. అండ్ దాన్ని అయితే ఇరాన్ సమ్మతించలేదు. ఎందుకంటే రెండు అంశాల్లో క్లారిటీ రాలేదు. ఇరానియన్ నిల్వలకు సంబంధించి అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను ఉపసంహరించుకోవటం, అక్కడి నుంచి ఎత్తేయటం అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూడు లేకుండా మిగిలిన 97 అంశాల మీద అంగీకారం కుదిరినా కుదరకపోయినా ఒకటే, గుడ్డిగన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్టు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా వివిధ దేశాల్లో హై కమిషనర్గా అండ్ అంబాసిడర్గా విధులు నిర్వర్తించారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, పేకెట్ ప్రసాద్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ వేట మొదలెట్టిందా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ మాట స్పష్టంగా చెప్పిందో, ఇంకా హార్డ్లీ మిగిలింది 10-15 మంది ఉన్నారు, వాళ్ళని కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ ఎప్పుడైతే చెప్పిందో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇరాన్ ఈ ఎత్తుగడ ఆడుతోంది. అసలు ఖమేనీ లేడు అనే మాట కూడా వినిపిస్తుంది. ముందుగా వాసు గారు, మీకు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అదే మీరు అంటున్నది ఏంటంటే ఈ టైమింగ్ ఏదంటే ఇప్పుడు ఎందుకు ముస్తఫా ఖమేనీని తెర మీద తీసుకురావటం అనేది ఒక విధమైన అంటే మెసేజ్ ఇరాన్ వాన్స్ టు సెండ్, అది ఒకటి ఉంది. దాని తర్వాత కూడా మీరు అన్నట్టు ఇజ్రాయెల్ డే 1 నుంచి అంటున్నది కదా, ఎవరైతే సుప్రీం లీడర్గా వస్తారో వాళ్ళని మాత్రం మేము వేటాడి ఎలాగో అంతం చేసేస్తామని ఓపెన్గానే డిక్లేర్ చేసినారు. కాబట్టి ఇరాన్ కూడా ఆ విషయంలో చాలా సీరియస్గానే తీసుకున్నది. అందుకనే ఇప్పుడు ఒక్క మాటలో మీరు అన్నట్టంటే అసలు ముస్తఫా ఖమేనీ బ్రతుకున్నాడా లేదా అది కూడా ఒక కన్ఫర్మేషన్ లేనట్టే ఉన్నది. కాకపోతే ఏమన్నాడంటే మన ఇరాన్ ప్రెసిడెంట్ ఓపెన్గా పబ్లిక్గా చెప్పేసింది ఏంటంటే ఆయన ముస్తఫా ఖమేనీని కలిసి మాట్లాడి ఈ పీస్ డిస్కషన్ గురించి ఆన్గోయింగ్ అంతా డీటెయిల్గా మాట్లాడిన తర్వాతనే ఆయన సిగ్నల్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీఆర్ ప్రొసీడింగ్ అని అయితే ఒకసారి అయితే డిక్లేర్ చేశాడు. అలానే స్పీకర్ కూడా అలానే అన్నారు. అంటే ఇప్పుడు ముగ్గురు లీడర్లు తప్ప మిగతా ఎవరు కలిసింది అనేది కూడా ఇంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే లీడర్లు అంటే ప్రెసిడెంటు, తర్వాత ఫారెన్ మినిస్టరు, తర్వాత పార్లమెంటు స్పీకర్, వాళ్ళు కలిసి ఆయనతో డిస్కస్ చేసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే మొసాద్ అనేది ఎవ్రీ ఇంచ్ ఇరాన్లో మేము మానిటర్ చేస్తున్నామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఏ లీడర్ వచ్చినా కానీ సుప్రీం లీడర్గా ఉంటే మాత్రం మేము ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. అయితే ఇంతకాలం నుంచి ఇప్పుడు మనకు ఈ నెగోషియేషన్స్ అంటే ప్రొట్రాక్టెడ్ నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే ఇక ట్రంప్ ఏమో ఎవ్రీ టైం డిక్లేర్ చేస్తున్నాడు, ఎస్ వీఆర్ వెరీ క్లోజ్ బట్ వీఆర్ వెరీ ఫార్, అంటే ఇక అయిపోయింది రేపే అయిపోతుంది అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక విధమైన అంటే సిగ్నల్స్ వస్తున్నాయి మనకు. ఇటు ఇరానియన్స్ మాత్రం క్లియర్గా వాళ్ళ స్టాండ్ మాత్రం క్లియర్గా చెప్పింది ఏంటంటే ఓకే, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అనేది ఏదైతే అమెరికన్ ఫస్ట్ పాయింట్ ఉన్నదో అది ఇమ్మీడియట్గా ఇప్పుడు నెగోషియేషన్ కాదు, మాది మాత్రం సెసేషన్ ఆఫ్ వార్ అనేది, ఫుల్ స్టాప్ టు వార్ అనేది ఫస్ట్, ఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ హార్మూజ్ అనేది సెకండ్, తర్వాత ఇక శాంక్షన్స్ లిఫ్టింగ్, తర్వాత వాళ్ళకున్న అసెట్స్ ఫ్రీ చేయబడ్డాయి అవన్నీ, తర్వాత మిగతా ఇక చిన్న చిన్న చిత్కాయని విల్ డిస్కస్ ఇన్ 60 days ఆ లోపల అని అయితే వాళ్ళు అంటున్నారు. ఆల్మోస్ట్ ట్రంప్ టీము
తర్వాత ఈ రీజనల్ మన కంట్రీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖతార్, ఒమాన్, సౌదీ, తర్వాత ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ ఈయన మన పాకిస్తాన్ ఆసిమ్ మునీరు, వాళ్ళంతా కొంతవరకు ఏంటంటే నేరో ఈ గ్యాప్ నేరో చేయడానికి వేరియస్ ప్లాట్ఫామ్లో డిస్కస్. ఈ రోజైతే మీరు అన్నారు కదా ఏది వాళ్ళు కనిపించట్లేరని, కానీ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇప్పుడు స్పీకరు, ఫారెన్ మినిస్టర్ దే ఆర్ ఇన్ ఖతార్లో ఉన్నారు. ఖతార్లో ఉండి సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన ముస్తఫా ఖొమైనీ బ్రతికే ఉన్నాడు. ఆయన అంటే అగ్రిమెంట్ తోటే ఈ నెగోషియేషన్స్ జరుపుతున్నాం. అంటే ఒకసారి ఏమన్నారంటే అసలు ఎవరితోటి ఏం మాట్లాడారో తెలియకుంటున్నది. ఇరాన్లో అసలు లీడర్షిప్ లేదని ట్రంప్ ఎన్నోసార్లు అనౌన్స్ చేసింది. దాన్ని ఇరానియన్ సైడ్ ఏంటంటే కరెక్ట్గా అది కాదు, కరెక్ట్ పిక్చర్ ఈజ్ అంటే ముస్తఫా ఖొమైనీ ఈజ్ వెరీ మచ్ అలైవ్, ఈజ్ అంటే బీయింగ్ బ్రీఫ్డ్. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈవెన్ సెల్ ఫోనే కాదు, ఈవెన్ పెన్ డ్రైవ్ కాదు, ఏది పట్టుకొని పోయినా కానీ ఈ సిగ్నల్స్ వస్తాయి, ఇజ్రాయలీస్ ట్రాక్ చేసేస్తారు అనేది మాత్రం వాళ్ళకు అంటే క్లియర్గా ఐడియా ఉన్నది. అది మాత్రం నిజమే. అందుకనే దే ఆర్ అవాయిడింగ్. సరే బంకర్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నది అనేది కొద్ది మంది మాత్రమే తెలుసు. కాబట్టి ఈ టైమింగ్లో ఆయనను తెర మీదకి తీసుకురావడం అనేది దెర్ ఈస్ సమ్ మెసేజ్, క్లియర్ మెసేజ్ ఏంటంటే ఇరాన్ సైడ్లో లీడర్షిప్ 100% పర్ఫెక్ట్గా ఉన్నది. ఈ నెగోషియేషన్స్లో లీడర్షిప్ గైడెన్స్ తోటే ఈ మిగతా అంటే చీఫ్ నెగోషియేటర్, పార్లమెంట్ స్పీకర్ అయినా, ఫారెన్ మినిస్టర్ అయినా అండర్ క్లియర్ ఏది గైడెన్స్ తోటే నడుస్తున్నది అనే ఇండికేషన్ ఇవ్వడానికి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ అండ్ దే ఆర్ సక్సీడింగ్ ఆల్సో. అందుకని ఇప్పుడు మొసాద్ అయినా, సిఐ అయినా వాళ్ళు కూడా ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మన ముస్తఫా ఖొమైనీ alive but is seriously injured and is hiding in a bunker or serious whatever hideoutlo ఉన్నది మాత్రం వాళ్ళకు తెలుసు. 100% కన్ఫర్మ్ చేయకపోయినా వాళ్ళకు తెలుసు. వీళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఓపెన్గా చెప్పాడు కదా, ఆయనతో డిస్కస్ చేసి వచ్చిన తర్వాత పబ్లిక్గా చెప్పాడు, ఎస్ వీఆర్ డిస్కసింగ్ అండ్ వీఆర్ టేకింగ్ హిస్ గైడెన్స్ ఫర్ దిస్ నెగోషియేషన్స్ అన్నారు. అందుకనే ఏమాత్రం ఈ అంటే ట్రంప్ చెప్పిన పద్ధతి అంటే మేము ఎవరితో నెగోషియేట్ చేయాలి, నెగోషియేట్ చేసిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంత కన్ఫ్యూజన్ ఉందని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇరాన్ సైడ్ ఎప్పుడు అంటుందంటే మేము నెగోషియేట్ చేసిన తర్వాత కూడా ట్రంప్ను నమ్మేటట్లేదు. ఈ రోజు ఏం మాట్లాడతాడో, రేపేం చేస్తాడో, ఈ అకార్డు మేము సంతకాలు చేసినా కానీ దాన్ని ఆయన పాటించి మళ్ళీ అగైన్ ఇరాన్ మీద దాడి చేయకుండా ఉంటాడా, తర్వాత అగ్రిమెంట్లో ఉన్న పాయింట్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడా, అది మాకు డౌట్ ఉండదని ఇరాన్ సైడ్ అంటున్నప్పుడు అమెరికన్ సైడ్ ఒక విధమైన పద్ధతిలో అసలు లీడర్షిప్ లేదనే ధోరణిలో పోతున్నప్పుడు ఈ రెండింటికి చెక్మేట్గా ఏమవుతుందంటే ఇరాన్ సైడ్ క్లియర్గా చెప్తుంది, ఎస్ ఇంటాక్ట్గా ఉన్నది లీడర్షిప్, యూనిఫైడ్గా ఉన్నది, వీఆర్ రెడీ టు నెగోషియేషన్స్ ఫర్ సెటిల్మెంట్, వీఆర్ రెడీ టు ఫైట్ విత్ అమెరికా అనే మెసేజ్ మాత్రం వాళ్ళు క్లియర్గా పంపిస్తున్నారు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లోనూ లేకపోతే మధ్య ప్రాచ్యంలోనూ జరుగుతున్న ఈ పరిణామాలు మన మీద నేరుగా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన తర్వాత న్యూఢిల్లీ వచ్చిన తర్వాత మొత్తం క్యాబినెట్ సర్జన్లతో దాదాపు 4 to 5 hours ఆయన ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ హాజ్ గివెన్ ఎ హైలైట్ ఫర్ బ్యూరోక్రసీ. రెడ్ టేపిజం తోటి మునిగిపోయే బ్యూరోక్రసీ 98% ఉంది. సో ఆ మాట బయటికి రాలేదనుకోండి, 98%ని కొంచెం లథార్జిక్ అప్రోచ్ నుంచి బయటపడి యాక్టివ్గా ఉండండి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫేస్ ఆఫ్ ఇన్ ద డేస్ టు కమ్ అని చెప్పేసి ఒక అభిప్రాయం బయటకు ఒక ఫీల్డ్ వదిలారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. ఇది బట్టతలకి మోకాలికి ముడిపెట్టే ఇది సూచన అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు, జియోపొలిటికల్ అఫైర్స్ రేపొద్దున మనకి బార్డర్లో ఇబ్బంది కలిగించవచ్చు. మార్కో రూబియో ఆయన పర్యటన మనకి తెలుగులో సామెత ఉంది, అద్దంకిపోయిన సింగడు పోనుపాడు రాని వచ్చాడని. ఆయన వచ్చాడు, వెళ్ళాడు, మరి ఏం చేశాడో ఎవరికి తెలియదు. వచ్చిన పర్పస్ వెరీ పర్పస్ స్టేబుల్ గవర్నమెంట్ బెంగాల్లో ఏర్పడటం అనేది ఆయనకి కాదు, అమెరికాకి మింగుడు పడిన అంశం. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్స్లో ఇరాన్ ముస్తఫా ఖొమైనీ అదృశ్యమయ్యాడా, ఉన్నాడా, సబ్సిక్వెంట్గా అమెరికా తీసుకునే ఈ ఇనిషియేషన్ ఏంటి, దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉండబోతోంది, ఎలా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం? వాసుదేవ్ గారు,
ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం. ఒకటి, ముస్తఫా కమైనీ ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, రష్యాలో ఉన్నారా, ఇరాన్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా అనేది ఈ రోజు వరకు ఎవరికి తెలియదు, బ్రహ్మ ప్రదాతం. ఇరాన్ వాళ్ళు అయితే మా దగ్గరే ఉన్నారు, హీ సేఫ్, వీఆర్ టాకింగ్ టు హిమ్, మేము ఆయనతో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటున్నారు. అది ఈ రోజు వరకు ప్రపంచం ఆయన చూడలేదు. ఆయన సుప్రీమోగా ఇరాన్ డిక్లేర్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచం ఆయన ఎక్కడున్నారు, ఆయన ఇప్పుడు ముందుకు రావటం అనేది చూడలేదు. సో ఆయన ఉంటే ఓకే, లేకపోయినా ఉన్నట్టు చెప్తున్నారా అన్నది మనకు తెలియదు. ఒకటి. రెండు, శాంతి చర్చలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. ఈరోజు దోహాలో కూడా ఇరాన్ డెలిగేషన్ అక్కడ ఉన్నారు, మార్కో రూబియో కూడా దోహాలో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ లైక్ 95% దాని మీద అగ్రిమెంట్కి వచ్చాం. ఇంకొన్ని విషయాల మీద డిస్కస్ చేయాల్సి ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ మెటీరియల్ అణు పదార్థాల యొక్క స్వాధీనం కావచ్చు, దాని యొక్క విధ్వంసం కావచ్చు, దీని మీద తుది నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇరాన్ మీద దాడి జరగట్లేదా అంటే గంట క్రితం కూడా దాడి జరిగింది. ఇందాకే యుఎస్ సెంట్రల్ టీమ్ అనౌన్స్ చేసింది. సదరన్ ఇరాక్ లో బందర్ అబ్బాస్ నగరంలో, పోర్ట్ ప్రాంతంలో ఆత్మరక్షణ కోసం అమెరికా దళాలు ఇరాన్ మీద దాడి చేశాయి. ఆ దాడిలో భాగంగా ఇరాన్ ఏదైతే బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేస్తాం, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాం. అలాగే బోట్స్ ద్వారా వెళ్ళి హార్మోస్ జలసంధిలో మైన్స్ పెడుతున్నారు. ఆ యొక్క బోట్స్ ని విధ్వంసం చేశాం, ఇది ఆత్మరక్షణ కోసం చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు బదర్ అబ్బాస్ లో కూడా అనేకమైన పేలుళ్లు వస్తాయని చెప్పి ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తున్నాయి. సో ఓ పక్కన దాడులు జరుగుతాయి, ఓ పక్కన చర్చలు జరుగుతున్నాయి, ఓ పక్కన అంతా అయిపోయిందని ట్రంప్ అంటారు, ఇంకా అవలేదన్నట్టు ఎంత అయినా సశేషమే అన్నట్టు ఇరాన్ అంటారు. సో పీస్ ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గర పడిపోయామంటారు. దీనిలోపు మళ్ళీ నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు కొత్తగా ట్వీట్ చేశారు. అబ్రహం అకార్డ్ ఏదైతే ఇజ్రాయెల్ యొక్క ఉనికిని స్వాగతిస్తూ, ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తిస్తూ అబ్రహం అకార్డ్ ఏదైతే యుఏఈ, సుడాన్, అలాగే మొరాకో లాంటి దేశాలు గతంలో సైన్ చేశాయి. ఇప్పుడు ఆ అబ్రహం అకార్డ్ ని ఖతార్, పాకిస్తాన్, అలాగే సౌదీ, టర్కీ ఈ దేశాలు కూడా కంపల్సరీగా చేసి తీరవలసిందే అని ఆ డొనాల్డ్ ట్రంప్ గారు చిన్న మెలికి పెట్టారు. సో దీన్ని అంటే శాంతి చర్చలు జరుగుతున్నాయి, అబ్రహం అకార్డ్ అంటున్నారు, దాడులు జరుగుతున్నాయి. సో అనేది ఒక గందరగోళ పరిస్థితి. అది అయిపోయిందంటారు, 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ ఆకోళ్లాగా షడ్రుచులు ఉన్నాయి అక్కడ. అటు శాంతి చర్చలు అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతుంది, ఎకార్డ్ అయిపోతుంది అంటారు, దాడులు జరుగుతూ ఉంటాయి, అలాగే కొత్త మెరికలు ఉంటున్నాయి, అనేకమైన అంతర్జాతీయ అంతర్జాతీయ జరుగుతున్నాయి. దానిలో నిర్విభ అంశం చాలా పశ్చిమేషియాలో అంతర్జాతీయంగా చాలా అనిశ్చితి నెలకొందని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికి యుద్ధం మొదలయ్యి సుమారుగా 90 రోజులు. ఫిబ్రవరి 28వ తారీఖు మొదలైంది, మనం ఈ రోజు 26వ తారీఖులో ఉన్నాం. 28కి వచ్చేసరికి 90 రోజులు అవుతుంది. 4 రోజులు అయిపోతా అనుకున్న యుద్ధాన్ని ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు, ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ 1 మంత్, అలాంటిది 3 మాసాలకు వచ్చింది. ఈ రోజు కూడా దాడి జరుగుతుంది. సో ఈ యొక్క అనిశ్చిత పరిస్థితుల్లో భారతదేశం ఏ రకంగా, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, ఆర్థికంగా అతలాకుతలం, 100 దేశాలు, 2 దేశాల మధ్య సమస్య ఈరోజు 100 దేశాలకి అత్త మీద గొప్ప దొత్త మీద చూపించినట్టుగా వాళ్ళిద్దరు వచ్చిన సమస్య ప్రపంచ దేశాల పడ్డాయి. ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఓవరాల్ గా అందరూ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని విడిపిస్తారా అన్న దాంట్లో ప్రపంచం మొత్తం అక్కడ చూస్తుంది. సో ఇది ఏ రకంగా ప్రపంచ దేశాలకు ఇబ్బంది ఉందో మన దేశానికి కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉంది. తప్పనిసరిగా ఇబ్బంది లేదని కాదు, ఎందుకంటే మనం ప్రపంచంలో భాగం కాబట్టి. సో దాన్ని ఏ రకంగా మినిమైజ్ చేసుకోవాలి, మిటిగేట్ చేసుకోవాలనే ఆలోచనలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 5 దేశాల పర్యటన. దానిలో భాగంగా యుఏఈకి వెళ్ళటం, యుఏఈతో కూడా ఒప్పందాలు, వారి యొక్క 30 బిలియన్ డాలర్లు భారతదేశంలోనే నిలిపించుకునే విధంగా, అలాగే గ్యాస్ సరఫరా కూడా వేరే ఛానల్ ద్వారా, మన హార్మోస్ జలసంధి నుంచి కాకుండా వేరే ఛానల్ ద్వారా వచ్చే విధంగా ఒక రూట్ మ్యాప్ చేసుకుని ఆ రకంగా ముందుకెళ్ళటం. అలాగే $40 బిలియన్ పెట్టుబడులు 5 దేశాలు సంబంధించి తిరగటం జరిగింది. దానిలో సెమీ కండక్టర్స్ ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీ, రకరకాల చేసి, అలాగే ఎనర్జీ కూడా, అలాగే ఇంధనం యొక్క సెక్యూరిటీ ఏ రకంగా చేసుకోవాలి. సో ఈ విషయాల్లో కేబినెట్ లో చర్చిస్తారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి వచ్చిన వెంటనే 15 రోజులకు ఒకసారి కేబినెట్ కూర్చుంటారు, కేంద్ర కేబినెట్ విదేశాలకు వెళ్ళి చర్చిస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ఏ రకంగా ఎదుర్కోవాలి అవన్నీ సహజంగా చర్చ జరుగుతుంది. మార్కో రూబియో గారు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చారు,
వెళ్ళారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడారు. సో రకరకాల అంతర్జాతీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఓ పక్కన ట్రంప్ గారు చైనా వెళ్ళారు, వచ్చారు. పుతిన్ గారు చైనా వెళ్తున్నారు. అలాగే పాకిస్తాన్ కూడా చైనా వెళ్ళింది, చైనాకి వెళ్ళారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి అందరూ చైనాకి వెళ్తున్నారు. సో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. అంటే చైనా చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పటికి అమెరికా కూడా రియలైజ్ అయినట్టున్నారు, ఇలాగ భారతదేశాన్ని మనం ఇబ్బంది పెడితే మనకు చాలా అంతర్జాతీయ ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో మొన్న 250 సంవత్సరాలు అమెరికా స్వతంత్రం వచ్చి ఏర్పడిన సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేమంటారు, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోదీ, మోదీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఇండియన్స్ క్యాన్ ట్రస్ట్ మీ నౌ 100%. ఇప్పుడు మీరు భారతీయులంతా నన్ను నమ్మొచ్చు. మీరు నమ్మొచ్చు అంటే ఏంటి? గతంలో నమ్మలేదనే కదా. ఇప్పుడు నువ్వు నమ్మొచ్చు అంటే గతంలో నమ్మలేదనే కదా. సో నమ్మలేదు భారతదేశం, డొనాల్డ్ ట్రంప్ నమ్మటం లేదు అన్నది డొనాల్డ్ ట్రంప్ గారికి చాలా సుస్పష్టంగా అర్థమైంది. అందుకనే ఆ రిలేషన్స్, ట్రైన్ రిలేషన్స్ భారతదేశంతో ఏదైతే అమెరికా ఏర్పరచుకుందో, టారిఫ్ కావచ్చు, రకరకాల అంశాల మీద దుందుడుకు జరిగేది భాగంగా ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నట్టే, క్షౌరం అయితే కానీ వివరం రాదన్నట్టుగా చైనా వీళ్ళ సందర్భంగా ఏ రకంగా అవమానకరంగా డొనాల్డ్ ట్రంప్ ను బయటకు పంపించేసిన సందర్భాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. సో చైనాలో పప్పులు ఉడకలేదు. సో ఇప్పుడు చైనా చుట్టూరా చైనా ఇప్పుడు ఇరాన్ వాన్ కూడా నడిపిస్తుంది. సో అందుకని ఏ రకంగా కౌంటర్ చేయాలో అర్థం కాక భారతదేశం రూబియో గారు వచ్చారు అన్నట్టు అంతర్జాతీయ కథనాలు అయితే ఏర్పడుతుంది, స్ట్రెయిన్ రిలేషన్స్ సెట్ చేసుకుంటారు. అయితే భారతదేశం కూడా మనకున్నటువంటి ఇంధనం యొక్క సమస్యనే అధిగమించే విధంగా మనం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా చేసుకుంటున్నాం. రకరకాల దేశాల నుంచి మనం ఇంధనం తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ యొక్క సంధి అయిపోతుంది, యుద్ధం ఆగిపోతే అంటున్నారు. అంటే సంతోషం, వారం 10 రోజులు ఆగిపోతే సంతోషం. కానీ ఇదే ఈ రకంగానే 90 రోజుల నుంచి 180 రోజులకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు సమస్య తప్పనిసరిగా వస్తుంది. ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది. సో అందుకని ఈ సమస్యని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా అంతర్జాతీయంగా జాతీయంగా మనం దీన్ని సమాయత్తం అవ్వాలని దాని మీద కేంద్ర కేబినెట్ చర్చిస్తారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి, ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర విజ్ఞప్తి చేశారు. ఇంధనం వాడకాన్ని తగ్గించమన్నారు, బంగారు కొనుగోలును తగ్గించమన్నారు, సో పొదుపు మంత్రాలు పాటించమన్నారు, ఆయిల్ తగ్గించమన్నారు. ఈ రకంగా మనం కూడా కొంత బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వాన్ని కూడా ఈ రకమైన అంతర్జాతీయ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఈ సమస్యని మనం అధిగమిస్తామండి. దానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే పనిలో రౌండ్ ది క్లాక్ ఉన్నారని చెప్పక తప్పదండి. వెంకట్ ప్రసాద్ గారు, ముస్తఫా ఖమేనీ అంశం ఇవాళ హఠాత్తుగా ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇరాన్ వాంట్స్ టు గో ఫర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపగాండా అనే ఒక నెరేటివ్ బిల్డింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్లో అమెరికా కానీ లేకపోతే సిఏఏ కానీ డీప్ స్టేట్ కానీ వాళ్ళు దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీస్. ఈరోజు ఇరాన్ కౌంటర్ స్ట్రాటజీ తోటి వస్తుంది. ఐ బిలీవ్ చైనా ఉన్నది దీని వెనకాల, ఈ నెరేటివ్ బిల్డింగ్ వెనకాల. ఎందుకంటే చైనా ఎంత గొప్ప దేశం అంటే వాషింగ్టన్ పోస్ట్ వెనకాల ఉంటుంది, న్యూయార్క్ టైమ్స్ వెనకాల ఉంటుంది, రైటర్స్ వెనకాల ఉంటుంది, అండ్ కొండకసో బీబీసీ వెనకాల కూడా ఉంటుంది. సరే అల్ జజీరాలో కూడా చైనా ఫండింగ్ ఉందట, ఖతార్ ఫండింగ్ కాక. సో ఇన్ని రకాల వద్దాం అది, ఎందుకంటే వాళ్ళందరూ మనకు బాగా కావాల్సిన వాళ్ళు కదా, మళ్ళీ మాట్లాడుకుందాం అది. అండ్ ఇది చైనా పర్పస్ఫుల్లీ వాంటెడ్ టు క్రియేట్ ఏ కన్ఫ్యూజన్ అని అన్నట్టు అనిపిస్తోంది. చర్చలో పాల్గొన్న పెద్దలకి నమస్కారం, శుభోదయం అండి. ఇక్కడ ఇరాన్ వాడి పరిస్థితి ఏంటంటే నిండా మునిగ వాడికి చలి ఏంటి అని, అందు గురించి వాళ్ళు ఒక టెంపరీ సొల్యూషన్ అయితే చూడట్లేదు. వాళ్ళు దే వాంట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్, ఉంటే ఉంటాం పోతే పోయామని. అయితే ఇప్పుడు ఆయన తీసుకురావడానికి, ముజ్తబా ఖమేనీని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ పదే పదే మేము ఎవరితో మాట్లాడాలో మాకు తెలియటం లేదు, సో ఒకళ్ళు చెప్తే ఇంకోటి చెప్తున్నారు అలా అంటారు. కానీ ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ కీ డెసిషన్ మేకర్ ఈయననే అని చెప్పే ప్రయత్నంలో ఇదొకటి మనం చూడొచ్చండి. అయితే ఇరాన్ వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ హార్మోజ్ ఇవన్నీ పక్కన పెడితే $8 బిలియన్ ఖతార్లో వాళ్ళది ఫ్రీజ్ అయి ఉంది. యావత్ ప్రపంచంలో $100 బిలియన్ వాళ్ళది స్ట్రక్ అయి ఉంది అనమాట, ఫ్రీజ్ చేసేసారు. సో మనకి రష్యా వాళ్ళకి ఎలా చేశారో అలాగే వీళ్ళది కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో దాన్ని అన్ఫ్రీజ్ చేయండి, సో నెమ్మదిగా శాంక్షన్స్ ఎత్తేయండి, ఇవి ఉన్నాయి వాళ్ళకి డిమాండ్. అయితే దీనికి ఒప్పుకోకుండా
అడిషనల్ కండిషన్ వీళ్ళు ఏం చేశారు, అబ్రహమిక్ అకార్డ్ని ఒప్పుకోవాలి. అసలు పాకిస్తాన్ వాడు మెయిన్ నెగోషియేటర్ అని చెప్తున్నాడు, వాడు అసలు ఇజ్రాయెల్నే ఇప్పటివరకు రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? సో అందు గురించి ఇది ఇప్పట్లో తెగే వ్యవహారం కాదండి ఇది. సో అక్కడ ఇంకా చూసుకుంటే అండి, చైనా వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడైనా చైనాని మీరు చూడండి, డైరెక్ట్గా వారు ఎప్పుడు చేయరు చైనా వాళ్ళు. ఏదో మీడియా కథనాల నుంచి లేకపోతే ఇంకేదైనా చేసేసి మొత్తం చైనాకి ఏమైనా అయితే మొత్తం ప్రపంచం ఇదైపోతుంది దీని మీదనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు భయపెట్టించే ధోరణి కానీ వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధానికి అయితే ఎప్పుడు దిగరు వాళ్ళు. సో అది చైనా వాళ్ళది, అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈకో సిస్టమ్ కూడా ఉంది మొత్తం ప్రపంచంలో. ఇందాక మన బీజేపీ సార్ ఆయన కూడా చెప్పారు, భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు. సో అయితే ఇక్కడ ఇంకొక అంశాలు మనం చూసుకోవాల్సింది, ఈ యుద్ధం ఇంకా ఎటు వెళుతుంది అంటే, యుద్ధానికి యుఎస్లో ట్రంప్కి అయితే అష్టదిగ్బంధనం, ఆయనకి ఎగ్జిట్ రూట్ ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. సరే మార్కో రూబియోని ఇక్కడ పంపించాడు, మార్కో రూబియోని పంపించినా సరే ఏం చేశాడు మార్కో రూబియో, ఫస్ట్ కలకత్తాకి వెళ్ళాడు, అక్కడ ఆ మిషనరీని కలిశాడు. సో అందు గురించి ఆయనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే ట్రీట్మెంట్ ఆయనకి జరిగింది, ఆయనకి అర్థమైపోయింది, బోధపడింది, విషయం బోధపడింది, వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా వాళ్ళకి ఎగ్జిట్ రూట్ ఎక్కడ దొరకట్లేదు వాళ్ళకి ఎగ్జిట్ రూట్. సో అందు గురించి ఏంటంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, రోజుకొక మాట మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడైతే ఇప్పుడు ఈ యుద్ధం అయితే అవ్వదు. ఇంకోటి నిజంగా ఈ సౌదీ కానీ ఈ దేశాలు కానీ నిజంగా యుద్ధాలు ఈ సీజ్ ఫైర్ అవ్వాలనుకుంటోందా అంటే అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఒక IMF రిపోర్టే ఏమొచ్చిందంటే, సౌదీలో వాళ్ళకి అంటే ప్రజల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేకుండా నడిపించాలి, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే పర్ బ్యారెల్కి మినిమం $86 ఉండాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా పెద్ద తూతూ మంత్రంగా చెప్పేసి సరే చేయండి అంటున్నారు, కానీ ఇంకా వాళ్ళు ఎక్కువ కమ్ముకుంటున్నారు. యుఎస్ వాళ్ళకేంటి, అక్కడ ఉండే ఆయిల్ లాబీకి వాళ్ళకి ఇంకా ప్రాఫిట్స్ రావాలి వాళ్ళకి. అందు గురించి ఈ నెగోషియేషన్ ఆ నెగోషియేషన్ మిగతా దేశాలకు వెళ్ళి భారతదేశం లాంటి దానికి వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ ఎక్కువ కొనండి లేకపోతే వెనిన్జులా ఆయిల్ని కొనండి, ఇటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. కానీ నష్టపోతుంది ఏంటంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ ఈవెన్ యుఎస్లో కూడా చాలా ఖరీదు అయిపోయింది. మొత్తం యావత్ ప్రపంచంలో ఆయిల్, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయింది. దీంట్లో చూసుకుంటే 3 నెలలు అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత కూడా మనకి దగ్గర $6, $7 పెరిగాయి మనకి ఇక్కడ పెట్రోల్ ఛార్జీలు. అది ఇంకా పెరుగుతుందేమో మనకు తెలియదు. కానీ దాంట్లో మోదీ గారు ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో అది జెన్యూన్ రీజనే. సరే హేళన చేయొచ్చు, ఎందుకంటే మోదీ గారు ఈ 5 దేశాలకు వెళ్ళారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కానీ దానివల్ల ఎంత బిజినెస్ వస్తుంది, ఎటువంటి కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు, దేశానికి స్ట్రాటజిక్ గా ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అంశాలు చూసుకోవాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ ఆయన 5 దేశాలకు వెళ్ళిన దాని ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఒకటి మనకి చైనా BRI ఉంది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటంటే దేశాలని వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, అక్కడ పోర్ట్స్, ఇన్ఫ్రా యాక్టివిటీస్ డెవలప్ చేయడం, తర్వాత వాళ్ళు కట్టలేని స్థితిలోకి తీసుకొచ్చి వాటిని పూర్తి స్థాయిలో కబ్జా పెట్టడం, డెట్ ట్రాప్. వేరస్ మనం దగ్గర నుంచి ఒక ప్రపోజల్ ఉంది, ఏది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, IMEC. ఇది ఇక్కడ బాంద్రా పోర్ట్ నుంచి మొదలెడితే సైప్రస్ దాకా ఉంది, అంటే ఇది డెడ్ ఎండ్ ఆఫ్ యూరోప్ దాకా ఉంది. మన డెట్ ట్రాప్ కాదు, వాళ్ళని పార్ట్నర్స్గా తీసుకుంటూ పార్ట్నర్స్గా కలుపుకుంటూ ఒక ప్యారలల్గా ఇంకొక ప్రపంచాన్ని నిర్మించడం. దీనికి చాలా ఏళ్ళుగా కసరత్తు జరుగుతుంది, ఎస్పెషల్లీ పోస్ట్ 2014 నుంచి ఈ యాక్టివిటీస్. మధ్యలో చిన్న చితక ఇబ్బందులు వస్తున్నాయి, ఇరాన్ వార్ వల్ల కొంత ఇబ్బంది అయినా మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బైపాస్ చేసి త్రూ UAE డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా కొంత, లేకపోతే బై రోడ్, బై ట్రైన్ అండ్ బై సీ, ఎట్లా వీలైతే అట్లా మొత్తం యూరోపియన్ యూనియన్ చివరి దేశం వరకు కూడా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇవేమన్నా చైనాకి కంటగింపుగా మారి దీన్ని ఇంకా ఇరాన్ అమెరికా వారిని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి, ఎస్కలేట్ చేయడానికి ఇరాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తున్నదా? అది డెఫినెట్లీ అండి. ఎందుకంటే
ఇక్కడ మనం చూస్తే ఐమెక్ కారిడార్ ఏదైతే ఉందో ఇది మనకి ఏంటంటే ఈ బిఆర్ఐకి ఎగెన్స్ట్ గా, అండ్ మనకి చైనీస్ మోడల్ తెలిసిందే. వాళ్ళు ఎవరికైతే మేము ఫండింగ్ ఇస్తున్నాం అంటారో వాళ్ళని మొత్తం వాళ్ళకి ఒక సామంతులుగా చేసేసుకోవడం వాళ్ళది, అంటే ఆధునిక కోలనైజేషన్ అండి. సో మనకి ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అదే. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మెయిన్ పిల్లర్స్ ఏంటి, వీళ్ళకి బిఆర్ఐకి మ్యారిటైమ్ సుప్రీమసీ కావాలి. సో దాన్ని థ్రెటన్ చేస్తుంది. గల్ఫ్ నుంచి పెనట్రేషన్ కావాలి అంటే వాళ్ళు డీప్లీ చైనా వాళ్ళు జీసీసీ ఎకానమీలో ఇన్వెస్ట్ చేసేసారు. సో అలా కాకుండా భారత్ ఏం చేస్తోంది, ఇక్కడ సైప్రస్, ఇజ్రాయెల్ వీటిల మించి యూరోప్ త్రూ ఇటలీ వెళ్లే ప్రయత్నం, అంటే మెడిటేరియన్ దాని నుంచి చేస్తుంది అనమాట. సో అందు గురించి ఏంటంటే చైనా వాళ్ళకి కూడా ఇదొక భయం వీళ్ళకి. సో ఇది మాత్రం నిజంగా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి డెఫినెట్లీ అదొక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి ఇప్పుడు ఇరాన్ వార్ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి అంటే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒకటి ఉంది, చైనా ఇరాన్ రైల్ లింకేజెస్ ఉన్నాయి, ఇంకోటి స్ట్రక్చరల్లీ కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బీఆర్ఐని యూజ్ చేసుకుని ఈ కనెక్టివిటీ ప్రాబ్లమ్లు ఏవైతే వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారో, కానీ వాళ్ళ ఎకానమీ మొత్తం ఏదైతే ఉందో బాగా ఎక్స్పోజ్ అయిపోతుంది, హెవీ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు అక్కడ చేశారు కాబట్టి. సో అంచేత అండి ఈ ఐమెక్ నిజంగా అవ్వాలి అంటే అది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకోటి బీఆర్ఐ వాళ్ళు ఏంటి ఈ పిఓకే మించి వాళ్ళు తీసుకెళ్ళిపోదామని ఒక ఇది చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి చాబహార్ పోర్ట్ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు, ఎందుకంటే అక్కడ మనకి యుఎస్ శాంక్షన్స్ ప్రెషర్ కూడా ఉంది, అంటే ఇండియాకి నేను చెప్తోంది. సో అందుగురించి ఇదొకటి. నెక్స్ట్ భారతదేశం ఏం చేస్తుందంటే I2U2 అనేది, అంటే ఇండియా, ఇజ్రాయెల్, ఈ యుఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేసే ప్రయత్నం. కానీ యుఎస్ మన మీద ప్రెషర్ ఏం చేస్తుందంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు చాబహార్ పోర్ట్ నుంచి బయటికి రావాలని. సో అందు గురించి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. సో దాంతోపాటు చైనా వాళ్ళు ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగించే ప్లానింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ ఈ మిడిల్ ఈస్ట్లోనే ఎక్కువ ఎంగేజ్ అవుతుందో, ఇంకా తైవాన్ మీద వీళ్ళు షిప్పులు పంపించినా ఏం పంపించినా సరే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఆల్రెడీ చైనాకి పంపించాల్సిన కన్సైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలే చేయడమో పోస్ట్పోన్ చేయడమో చేశారు. అందు గురించి చైనాకి ఆ థ్రెట్ పర్సెప్షన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి చైనా వాళ్ళు ఇంకా ఇన్ని రోజులు నడిస్తే నడవని అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఒక్క ముజ్తబా ఖమేనీ కనపడకుండా పోవటం వెనకాల, లేకపోతే ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, డ్రాఫ్ట్ మొత్తం చదివేశాడు, ఈ దాంట్లో కొన్ని సూచనలు చేశాడు, ఎక్కడ కామాలు ఎక్కడ బుల్ స్టాప్లు పెట్టారో చెప్పాడు, ఇవన్నీ ఏంటంటే ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది చైనా స్టైల్ ఆఫ్ నెరేటివ్ బిల్డింగ్. ఇది ఇరాన్కి సొంతంగా అటువంటి నెరేటివ్ బిల్డింగ్ కెపాసిటీ ఉందని అయితే బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ గెరిలా వార్ఫేర్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరీ అదర్ ఆస్పెక్ట్స్. బట్ ఖచ్చితంగా హఠాత్తుగా ఈ నెరేటివ్ పైనకి రావటం వెనకాల, వెలుపలికి రావటం వెనకాల ఖచ్చితంగా చైనా ఉందనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ అదర్ దాన్ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ అండ్ BBC. గుడ్ మార్నింగ్ అండి. 1990 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ ప్రారంభమైనప్పుడు చూస్తే ఇరాన్ హైరార్కీలో ఉన్న లీడర్స్ అందరినీ ఒకేసారి మట్టుపెట్టి, ఆ మట్టుపెట్టిన రోజునే ఈ ముస్తఫా ఖమేనీ కూడా చాలా సీరియస్లీ ఇంజ్యూర్డ్, అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల్లో చనిపోతారని కూడా మనం వార్తల్ని చూసాం. కానీ అది ఎప్పుడు కూడా ఇరాన్ ఖండిస్తూ వచ్చింది. కానీ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించడం కానీ, వీడియోలో విడుదల చేయడం కానీ, ఇప్పుడు ఎందుకంటే నెతన్యాహుకు సంబంధించి కూడా అట్లాంటి వార్తలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఫోటోలు కానీ వీడియోలు కానీ కొన్ని రిలీజ్ చేశారు. ఆయన చనిపోయాడు, ఇరాన్ దాడిలో చనిపోయాడు అనేది కూడా నెతన్యాహుకు సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎందుకు ఇరాన్ జాగ్రత్తలు తీసుకుంటుందంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు వారు ప్రారంభమైన 24 గంటల్లోనే వాళ్ళు అందరినీ కోల్పోయారు. దాదాపు 40 మంది పైగా కోల్పోయారు. వాళ్ళ కోవట్లు ఎలా ఉన్నారు ఏంటి, అమెరికన్ ఇంటెలిజెన్స్ లో వాళ్ళకి ఎలా లోబడిపోయారు అనేది వాళ్ళు రెండో రోజే దాదాపు 24 గంటల్లోనే మనందరం కూడా చూసాం. ఆ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం. అయితే ఒకటి మాత్రం ప్రపంచానికి స్పష్టమైందండి, ఇరాన్ విషయంలో ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఏదైతే భావించాడో ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇరాన్ని
మట్టి పెట్టేసి ఏదో ఆ మదీరోని కనుక హెలికాప్టర్లో తీసుకొచ్చేసినట్టుగా చేసేద్దామనే యాంగిల్ తీసుకున్నారు. సో అది ఎక్కడ కుదరలేదు. రెండోది అంతర్యుద్ధం, అంటే ఇరాన్లో వాళ్ళు ప్రజలను కూడా రెచ్చగొట్టారు, వాళ్ళ పాలకుల మీద తిరుగుబాటు చేయండి అని చెప్పేసి చేశారు. సో ఆ విషయంలో కూడా ఇరాన్ ప్రజలందరూ కూడా వారి పాలకులకి చాలా గట్టిగా సపోర్ట్గా నిలబడ్డారు. ఈ రోజు కూడా ఇంత యుద్ధం ప్రారంభమై దాదాపు 85 రోజులు దాటిపోయింది కదా, అయినా కూడా ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించట్లేదు. సో ఇదంతా కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి కూడా ఒక అయోమయ పరిస్థితి, వాళ్ళు అనుకున్నవి ఏది జరగలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ చర్చల్లో ఎవరైతే టెహరాన్ నుంచి వెళ్ళారో వీళ్ళందరూ కూడా ఎవరు స్పీకర్ కానీ లేదంటే వాళ్ళ ప్రధానమంత్రి పెజిష్కియాన్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇందాక సార్ వినోద్ సార్ చెప్పినట్టు ఏదైనా డిజిటల్ వాటికి సంబంధించి వాళ్ళు కనుక కరస్పాండెన్స్ చేస్తే అది వెంటనే ఐడెంటిఫై చేసేలాగా ఇజ్రాయెల్ దగ్గర అన్ని శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి, ఆ విధంగా గతంలో విజయం సాధించారు. సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఒకటైతే చెప్తారు వాసు గారు, టోటల్గా ఏ రంగంలో చూసినా కూడా వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవటంలో కానీ లేకపోతే చర్చల విషయంలో వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ 5 ప్రధానంగా ఏంటంటే ఇరాన్ విషయంలో భవిష్యత్తులో ఎప్పుడు దాడులు చేయాలంటాం, ఇప్పుడు నష్టపరిహారం కోరటం, అదేవిధంగా వాళ్ళు ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని కోరటం, ఇరానియన్కి సంబంధించి అసలు నిజానికి మనం 2 విషయాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, ఫ్రీజ్ లేదంటే వాళ్ళ భద్రత, ఇరాన్ మీద దాడులు చేయబోమని, లేకపోతే గల్ఫ్ దేశాల్లో అమెరికాకి సంబంధించిన స్థావరాలు తీసివేయాలని, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నా కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వేధిస్తున్న సమస్య ఏంటి, అమెరికా బూచి చూపింది అంటే ఇరాన్ అణు సంబంధ కార్యక్రమాలు ఇరాన్ ఆపేసేయాలని. రెండోది ఆ తర్వాత యుద్ధం తర్వాత వచ్చిన అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, హార్మోజ్, స్టేట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించి కూడా అదొకటి. ఈ 2 విషయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ క్లారిటీ రాలేదనేది, దానివల్లే జరుగుతున్నాయి అనేది పాయింట్. ఇప్పుడు రెండోది ఏంటి, ఇక్కడ మనం కొత్తగా చూడాల్సింది ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు అబ్రహాం అకార్డ్స్కి సంబంధించి వాళ్ళు ఇంకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ని గుర్తించే కార్యక్రమం అనేది ఎక్కడా కూడా చాలా దేశాలు లేదు కదా, ఇప్పుడు ఆ విధంగా కూడా చూస్తా ఉన్నారు. మీరు ఇందాక చెప్పారు ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకోవట్లేదు, అమెరికా మాత్రమే చర్చలు జరుగుతుంది, అమెరికా ఉంది. రెండోది మనం ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నిన్న జిన్పింగ్ పాకిస్తాన్ వాళ్ళతో సమావేశమైనప్పుడు కూడా అక్కడేమో ఏమి పాకిస్తాన్ అతలాకుతమైపోతుంది, పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ ఆర్థికంగా కూడా దెబ్బతినిపోతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అసలు అక్కడ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందా లేదా, ప్రజలు దుర్భరావస్థలో ఉన్నారనే నేపథ్యంలో అటు చైనా నుంచి ఇటు అమెరికా నుంచి అమెరికా సపోర్ట్తో అక్కడ మధ్యవర్తిత్వం చేస్తుంది. చైనా కూడా ఇక్కడ పాకిస్తాన్ని ఏ విధంగా నిన్న సంబోధించింది ఏంటి కూడా చూడాలి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పాకిస్తాన్ని భారతదేశానికి ప్రత్యామ్నాయంగా అటు చైనా కానీ ఇటు అమెరికా ఆల్రెడీ ఉన్నదే, కానీ ఎంత శక్తివంతంగా మారుస్తున్నాయి ఆ చర్చల పేరుతో కానీ నిన్న వాళ్ళు మీటింగ్లో కానీ, ఇది కూడా మనం కొద్దిగా మైన్యూట్గా కూడా పరిశీలించాల్సిన అంశం ఇండియా. ఎందుకంటే మార్క్ రూబియో వచ్చాడు ఈరోజు, యాక్చువల్గా ఇవాళ క్వాడ్ సమావేశం ఉందండి. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం గురించి కానీ లేదంటే ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో చూస్తే ఏంటంటే ఇరాన్ ఈ రోజు కూడా మీరు ఇందాక ఏదైతే చెప్పారో ముస్తఫా ఖమేనీకి సంబంధించి అంశాన్ని మనం ప్రధానంగా చూస్తే ఖచ్చితంగా అతను లైవ్లో ఉన్నాడనేదే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళు గతంలో ఖమేనీ చనిపోయినప్పుడు వాళ్ళు సంతాప దినాలు ప్రకటించారు, దానికి సంబంధించి ఏం చేశారో మనం చూసాం. ఇప్పుడు ఈ సందర్భంగా చూస్తే మాత్రం ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఉంది. మీరు అన్నట్టు దీని వెనకాల చైనా ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది. ఎందుకంటే చైనా ఇప్పుడు అమెరికా కంటే శక్తివంతమైన దేశంగా ఇప్పుడు అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమెరికా చూస్తేనేమో వాళ్ళ దేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ట్రంప్ ఏ విధంగా మాట మారుస్తూ ఉన్నారు, ట్రంప్ వ్యవహార శైలి ఏంటి, ఇవన్నీ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా చైనా రాజకీయ ఎత్తుగడలు కూడా దీనిలో ఉన్నాయనేది కూడా మనం చెప్పచ్చు. రైట్, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, మార్క్